హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వంట బ్రోకలీ పప్పు అండి. చూడండి ఎలా చేసేది. ముందు బ్రోకలీని కట్ చేసుకుంటున్నానండి. క్యాలీఫ్లవర్ లాగానే మొత్తం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. పప్పులో కుక్కర్లో వేస్తే తొందరగా ఉడికిపోయిద్దండి. హెల్త్కు చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుగుని ఆకుకూర పప్పులాగా ఉంటుందండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అందుకే నేను వారానికి ఒకసారి కూడా ట్రై చేస్తాను. చూడండి మీరు ఇలా కట్ చేసుకొని మొత్తం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడికిపోయిద్దండి కుక్కర్లో వేసేస్తే. ఇలా కట్ చేసి కడిగి పెట్టుకుంటున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయలు, మొత్తం చింతపండు మొత్తం కడిగేసుకోవడానికి. ఫస్ట్ కందిపప్పుని కడుక్కున్నానండి కుక్కర్లో వేసేసుకొని 1 కప్పు. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాను మొత్తము. పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి వేస్తాను నేను. పచ్చిమిరపకాయలు, పెద్దలపై కట్ చేస్తున్నాను. పెద్దలపాయలు కట్ చేసి చింతపండు, టమాటా మొత్తం కట్ చేసేసుకుంటున్నానండి. టమాటాలు కూడా వేసేస్తున్నాను. చింతపండు, పసుపు, బ్రోకలీ వేసేసి తగినన్ని వాటర్ పోస్తానండి. ఎంతవరకు ఉడకాలో వాటర్ వేస్ట్ కాకోకుండా ఎంతవరకు ఉడకాలో అంతవరకే వాటర్ పోసాను. పోసేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటానండి నేను. స్టవ్ మీద పెట్టేసుకుంటే 4 విజిల్స్ రానిస్తాను. చాలా బాగా ఉడికిపోయిద్ది పప్పుకొని. ఎక్కువ వాటర్ పోస్తే మళ్ళీ తీయాల్సి వచ్చిద్దండి. అందుకే తక్కువగా పోసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్ది. అది ఉడికిపోయింది చూడండి. 4 విజిల్స్ వచ్చినాయి. చూడండి బాగా ఉడికింది. కల్లుప్పు కొంచెం వేసి తగినంత పప్పుని బాగా కలిపెట్టాను. కొంచెం మొట్టి కారం కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. నాకైతే పచ్చిమిరపకాయల కారం సరిపోయింది. అందుకని నేను వేరే కారం వేయలేదు. టేస్ట్ చూశాను, కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. టేస్ట్ చూసిన తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ వేసుకొని పెద్ద ఉల్లిపాయలు వేసుకోకుండా చిన్నుల్లిపాయలు, తర్వాత గింజలు, తెల్ల నువ్వులు అన్నీ వేసేసానండి. ఎండుమిరపకాయలు మొత్తం వేసి బాగా కలబెట్టాను. బాగా ఇట్లా వేపుకోవాలి. తర్వాత వేపుకుంటేనే పప్పు టేస్ట్ బాగుంటుందండి. కొంచెం కరివేపాకు వేసానండి. కరివేపాకు వేసి ఎగిపోయింది పప్పు. తర్వాత వేసేసుకుంటున్నాను నేను. ఇంతేనండి పప్పు. చూడండి తర్వాత పెట్టేశానండి. చాలా బాగా వచ్చింది. ఇంతేనండి బ్రోకలీ పప్పు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి